హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే భారీ భూకంపం, జనాలు ఇళ్ల నుంచి భయంతో పరుగులు అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. లేహ్ లడాక్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే 5 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో లేహ్ లడాక్ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం లేచి బయట రోడ్లపైకి పరుగులు తీశారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం పర్యాటకులు పెద్ద సంఖ్యలో లేహ్ లడాక్ ప్రాంతాలకు తరలివచ్చారు. లేహ్ లడాక్ ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లోని కిష్తవర్ ప్రాంతంలోనే మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కిష్తవర్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట 10 నిమిషాలకు సంభవించింది ఈ భూకంపం. అయితే భూకంపం 5 కిలోమీటర్ల లోతులో సంభవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. కిష్తవర్, లేహ్ లడాక్ ప్రాంతాల్లో ఒకే రోజు భూకంపాలు సంభవించాయి.